మేడం దగ్గర ఉంగరాలు కొట్టేయాలని చూస్తావా? ఎదవా నిన్నసలు ఇంకోసారి ఈ పార్క్ లో కనిపించావంటే చంపేస్తాను. ఏమనుకుంటున్నావా? అయ్యో, మీరేంటండి వాడిని అలా కుట్టేశారు? మేడం, నేను ఆవేశంలో తోసేసరికి వాడలా పారిపోయాడు. పారిపోయి బతికిపోయాడు. లేదంటేనా నా చేతుల్లో చచ్చుండేవాడు. పెద్దవా. అవును, ఇలాంటి వాళ్ళని పార్క్ ఎందుకు రానిస్తారో తెలీదు. అవును మేడం, సెక్యూరిటీ వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ చేయాలి. అప్పుడే అలాంటి దొంగ విధవలు రాకుండా ఉంటారు. ఎవడ్రా రాయితో కొట్టింది? సారీ అండి, ఎవరో నన్ను రాయితో కొట్టాలనుకున్నారు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. పర్వాలేదు, చిన్న దెబ్బే కదా, ఏం కాదులేండి. చిన్న దెబ్బ ఏంటండి, అంత పెద్ద దెబ్బ తగిలితే? మీరు పదండి, హాస్పిటల్కి వెళ్దాం. మేడం మేడం పర్లేదు. ఆ రాయి ఏదో నాకు తగలేదు కదా, మీరెందుకు అడ్డొచ్చారు? వాడెవడో మిమ్మల్ని కావాలనే కొట్టాలనుకున్నాడు మేడం. సమయానికి మీకు దెబ్బ తగలకూడదని అడ్డొచ్చాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందంగా ఉండడమే కాదు, మీ మనసు కూడా అందంగా ఉంది. అవును, మీరు నాతో మాట్లాడడానికి టైం అడిగారు కదా? అవును మేడం. ఒక రోజంతా మీకు టైం ఇస్తాను. యాక్చువల్లీ ఎల్లుండి పక్కనే ఉన్న గెస్ట్ హౌస్లో షూటింగ్ ఉంది. మీకు లొకేషన్ షేర్ చేస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చేసేయండి. ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను మేడం. 1 సెకండ్, మీ నెంబర్ చెప్పండి. 89. సరే మేడం. సరే, మీరు జాగ్రత్త. మీరు కూడా. ఎలా అయినా అనుకున్నది సాధించిందిరా పద్మావతి. ఏంటి ఈ పేరేం రమ్మని ఫోన్ చేశాను, ఇంకా రాలేదేంటి? వస్తాడులేవే, ఏ ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. వచ్చాడు. నమస్కారం. నమస్కారం పేరే గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. రండి రండి. నీకోసమే వద్దామనుకుంటే ఈలోపు నువ్వే వచ్చేసావు. ఈయన పెళ్లిళ్ళ పేరయ్య, పేరు శంకర శాస్త్రి. నమస్కారం బాబు. నమస్కారం. ఇప్పుడు ఈయనెందుకు వచ్చాడు? నీకే మంచి సంబంధాలు చూడమని చెప్పాను, తీసుకుని వచ్చారు. నాకు పెళ్లి సంబంధాలా? నాకు పెళ్లి సంబంధాలు చూడమని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఏంటి, నేనే చూస్తున్నాను. ఏ చూడకూడదా? వద్దు. ఏ? నాకు ఈ పెళ్లి సంబంధాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. నాన్నగారికి తెలిస్తే ఫీల్ అవుతారు. నాకు పెళ్లి సంబంధాలు ఎప్పుడు చూడాలో, ఎలాంటి సంబంధాలు చూడాలో నాన్నగారే చూస్తారు. ఆయనకే బాగా తెలుసు. అయ్యో గోవిందు, నీకో విషయం అర్థం కావట్లేదు. నీకు పెళ్లి చేస్తామని మాటిచ్చారు కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూడట్లేదు. హా, ఎప్పటికీ చూడరు కూడా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు పెళ్లి చేస్తే వెంటనే ఆస్తి పంచాల్సి వస్తుందని. ఇదిగో పెళ్లి చేస్తాం, అదిగో పెళ్లి చేస్తామని కాలం గడిపితే ఈలోపు ఉన్న ఆస్తి అంతా మీ వదినకో అన్నయ్యకో రాసిస్తారు. ఆ తర్వాత నువ్వు కూర్చొని ఏడవాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ పేరయ్య గారిని తీసుకెళ్లి
నేరుగా మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు. ఆయన తెచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి ఓకే చేయమను. అప్పుడు వాళ్ళ మనసులో ఏముందో బయటపడుతుంది కదా. అంటే నిజంగా వాళ్ళకి పెళ్లి చేసే ఉద్దేశం ఉందనుకో, ఈ తెచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి ఓకే చేసేస్తారు. లేదా ఏదో ఒక వంకతో తెచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పంపించేస్తారు. అంటే నేనే పెళ్లిళ్ళ పేరాయని తీసుకొచ్చి నేనే సంబంధాలు చూడమంటే చాలా అసహ్యంగా ఉంటుందేమో దామిని. ఇంకేం ఆలోచించకు. నువ్వు అడుగు ముందుకేస్తే తప్ప నీ పెళ్లి కాదు గోవిందు. అంతగా నీకు పెళ్లిళ్ళ పేరే తెచ్చిన సంబంధాలు నచ్చలేదనుకో, నీకోసం నేను రెడీగా ఉన్నాను కదా. ఏంటి? అదే గోవిందు, అంతగా నీకు సంబంధాలు నచ్చకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనున్నాను కదా అంటున్నాను. ఇంకెప్పుడు అలా మాట్లాడకు దామిని. ఏ? నువ్వు నా ఫ్రెండ్ లాంటిదానివి. నేనెప్పుడూ నిన్ను అలా చూడలేదు. కానీ ఇది నిన్ను చూస్తుందే, నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటుందే. ఏం మాట్లాడుతున్నావు మాయా? అది ఊరికే సరదాగా అందిలే గోవిందు, దాని మాటలేం పట్టించుకోకు. సరదా ఏంటే? సీరియస్ గా నువ్వు లవ్ చేస్తున్నావు కదా. అది ముగిసిపోయిన చాప్టర్, దాని గురించి వదిలే. అయినా నేను మాటల్లో పడి అడగడమే మర్చిపోయాను, నీకెలాంటి అమ్మాయి కావాలి? అంటే అదే గోవిందు, నీకు కాబోయే పెళ్ళాం ఎలా ఉండాలి అని అంటున్నా. మంచి అమ్మాయి అయ్యుండి బాగా చదువుకుని మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు. మంచితనాన్ని కొరుక్కొని తింటావా? అంటే ప్రతిదానికి అంటే అంటే అనకు. నీకంటూ ఒక టేస్ట్ ఉండాలి కదా. నాలాగా సన్నగా తెల్లగా నాజుగ్గా ఉండే అమ్మాయి, కోట్ల రూపాయల ఆస్తున్న అమ్మాయి, ఎదుటి వారి కుటుంబాల్లో చిచ్చు పెట్టే అమ్మాయి, జీవితాన్ని సర్వనాశనం చేసే అమ్మాయి. నువ్వు నోర్మోయ్. నీ గురించి చెప్పట్లేదు, అలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలేమో అంటున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేసావనుకో పీక నొక్కిస్తానేమనుకున్నావో. ఈ పేరయ్య గారిని తీసుకుని వెళ్ళి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు. అలాగే రండి పేరయ్య గారు, వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి గోవింద్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడే. వాడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కదా. దాందే ఉందే, ఆల్రెడీ పేరయ్య గారికి చెప్పా పనికి మాలిన సంబంధాలు తెమ్మని. అవెలాగో నచ్చవు, నా దగ్గరికి వస్తాడు. ఓ, ఆల్రెడీ వెదవ ప్లాన్ వేసావన్నమాట. మరి దామిని అంటేనే వెదవ ప్లాన్లకి ఎక్స్పర్ట్ కదా. వెళ్దాం పద. పద. సూపర్ పద్మావతి, వెల్డన్. జరిగిన నష్టాన్ని నువ్వింత త్వరగా క్లియర్ చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. పర్లేదు మేడం, ఈ రోజు రాత్రి కల్లో అనేసుకోండి. ఆడపిల్ల అయినా కూడా తెలియక ఎక్కడో తప్పు జరిగినా కూడా నష్టాన్ని ఇంత త్వరగా క్లియర్ చేసింది చూడు, అక్కడ తను నాకు బాగా నచ్చేసింది. పద్మావతి కలిసింది మామూలు సెలబ్రిటీని కాదు, ఆవిడికి మన తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కోట్లలో ఉన్నారు. కోట్లలోనా? అవును. అంటే గోల్కొండ కోట, చంద్రగిరి కోట, గండికోట, ఏ కోట్లో మేడం? బావా, కోట్లలో ఉన్నారు అంటే కోటల్లో ఉన్నారని కాదు, అభిమానులు కోట్ల మంది ఉన్నారని. ఓహో, అలా చెప్పొచ్చుగా మరి. కోట్లలో ఉన్నారు, పంట పొలాల్లో పందిరేసుకొని ఉన్నారు అని డబుల్ మీనింగ్ లో చెప్పడం దేనికి? యూ షట్ అప్ శ్రీనివాస్. నువ్వు పనిచేసేది తక్కువ, మాట్లాడేది ఎక్కువ. ఇంకొక మాట మాట్లాడవంటే ఈ రోజే నిన్ను డిస్మిస్ చేస్తాను. సారీ మేడం. అవును పద్మావతి, అడగడం మర్చిపోయాను, నీ తలకా దెబ్బేంటి? ఎవడో పనికిమాలిన సన్నాసి వెధవా రోగ్ నన్ను రాయితో కొట్టాడు మేడం. ఎవడో కొట్టాడని చెప్పొచ్చుగా. వాడో పనికిమాలిన వెధవా, సన్నాసి, రోగని చెప్పడం దేనికి? అవన్నీ నువ్వు చూసావా ఏమిటి? ఎంత పనికిమాలోడైనా సన్నాసోడైనా నాలాగా మంచోడై ఉండొచ్చు కదా. వాణ్ణి తిడుతుంటే అసలు నీకెందుకు కోపం వస్తుంది? అదే ఏం లేదు, సాటి మగాడిని తిట్టేసరికి కాస్త ఫీల్ అయ్యానంతే. నీకు కొంచెమైనా బుద్ధి సిగ్గు ఉన్నాయా శ్రీనివాస్? మేడం, లేకపోతే మన పద్మావతిని కొట్టిన వాణ్ణి నువ్వు కూడా తిట్టాల్సింది పోయి వాణ్ణెందుకు తిడుతున్నావని క్వశ్చన్ చేస్తున్నావా? చిచి, అసలు నీలాంటోడికి పనిచ్చింది నేనా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. కరెక్ట్ మేడం. ఫస్ట్ డే మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా అలానే అనిపించింది. ఏమని? ఇంకా అర్థం కాలేదక్క, నీ మొక్కుచి తసిమేస్తుందట.
ఎంత మాట అన్నావు నన్ను? చిచిచి, నా ఉద్దేశం అది కాదు మేడం. ఎపిక్రాఫ్ లో మీరు ఇందిరాగాంధీకి డూప్లో ఉంటారు మేడం. మీ అంత గొప్పవారు నన్ను అసహించుకుంటున్నారని చెప్తే నాకెక్కడో కలుక్కుమంటుంది మేడం. ఆ ఫీలింగే చెప్పాను. సరే సరే. అబ్బో సిగ్గు. ఇది మనం కనిపెట్టుంటే ముందు నుంచి భజన చేసేవాళ్ళంగా. వాడుకోరా శ్రీనివాసు, వాడుకో. అమ్మ పద్మావతి, ఆ ముంబై మోడల్తో రావాల్సిన కాంట్రాక్ట్ పోయినా నువ్వు మోడల్ని పట్టుకున్నావు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇప్పుడే నీకు మాటిస్తున్నాను, నువ్వు గనక ఆ సెలబ్రిటీతో కాంట్రాక్ట్ ఓకే చేయించగలిగితే నేను జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా నేను మీ నమ్మకాన్ని నిలబెడతాను. కరెక్టే మేడం. మీ నమ్మకం ఎక్కడ పడిపోయిందో చెప్పండి, పద్మావతి వెళ్ళి నిలబెడుతుంది. అబ్బా, ఎవరన్నా వచ్చి వీడి నోరు కుట్టేయండిరా, మీకు దండం పెడతాను. ఇదిగో కొంచెంసేపు మాట్లాడుకుని ఉండలేవా? ఇంకోసారి మాట్లాడినామంటే సూత్తో నోరు కుట్టే చెప్తాను. నీకు టైలరింగ్ కూడా వచ్చా? నాకు గట్ రాదు. మరి ఎలా కుడతావు? సూదిలో దారం ఎక్కించడానికే సంవత్సరం పడుతుంది నీకు. ఇంకా నా నోరు కుట్టేస్తాడంట. అక్క చూసినావా, సూదిలో దారం ఎక్కించడానికి నాకు సంవత్సరం పడుతుందట. సార్ మీరేం ఫీల్ అవ్వకండి, అందరూ మా బావలాగే ఉంటారని ఈయన ఫీలింగ్. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను సూదిలో దారం ఎక్కించలేననే? ఇదిగో ఇక్కడ డిస్కషన్ సూదిలోకి దారం ఎక్కిస్తావా రింగులోకి ఫింగర్ పెడతామనేది కాదు. మరి ఆకులో ఒక్క పెడతానా అనే? ఇదిగో కొట్టినైతే మళ్ళీ ఆవి బయటపడతావేమనుకుంటారు. కొడితే కొట్టారు, ఇద్దరిని కలిపే కొట్టండి, ఇద్దరం కలిసే బయటపడతాం. పద్మావతిని నిన్ను కలిపి కొట్టాలా? అంటే ఇద్దరం కలిసే వచ్చాం కదా మేడం, కొడితే ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. చిచి చిచి, వెదవసంతాని. ఇదిగో పద్మావతి, ఇతనితో ఈ నస పడలేనమ్మా, అర్జెంట్గా ఇక్కడి నుంచి పంపించేసి. మేడం, ఈ ఆఫీస్ కి బాస్ మీరే కదా, మీరే చెప్పండి. అవును కదూ, ఈ చెత్తవాగుడితో ఆ విషయమే మర్చిపోయాను. శ్రీనివాసు, నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా బయటకెళ్ళు. ఎందుకు మేడం? నువ్వు వెళ్తావా లేదా? చూడమ్మా పద్మావతి, మేడం, మన ఓల్డ్ స్టాక్ చాలా మిగిలిపోయింది. దాన్ని క్లియర్ చేద్దామంటే ఈ లాక్డౌన్లో కుదరలేదు. ఇంకో 1 or 2 months ఉంటే గనక స్టాక్ మొత్తం పాడైపోతుందమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఓల్డ్ స్టాక్ మొత్తం సేల్ చేయాలి. మేడం, అంత స్టాక్ ఒక్క రోజులోనే అంటే? ఒక్కరోజు కాదమ్మా, నీకు 1 week టైం ఇస్తాను. ఈ 1 weekలో స్టాక్ మొత్తం క్లియర్ చేసే చాలు. నన్ను కాపాడిన దానివవుతావు, నష్టం నుంచి నన్ను బయటపడేసిన దానివవుతావు. ప్లీజ్ అమ్మా, నువ్వే ఆ పని చేయగలవు. ఓకే మేడం, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా ఆ స్టాక్ మొత్తం క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు గనక స్టాక్ని అనుకున్న రేటుకి సేల్ చేయగలిగితే వచ్చిన దాంట్లో నీకొంచెం షేర్ ఇస్తానమ్మా. మేడం, నాకు ప్రాఫిట్ ఎందుకు? నో, మాటంటే మాటే. నువ్వు గనక ఓల్డ్ స్టాక్ సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్లో షేర్ ఇస్తాను. ఫిక్స్ అయిపో. ఓకే మేడం. సుందరం గారు, ఈ ఓల్డ్ స్టాక్ ఎక్కడుంది? ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ఆ డీటెయిల్స్ మొత్తం నా క్యాబిన్లో ఉన్న సిస్టంలో ఉన్నాయి. పదపద్మ దీన్ని చెక్ చేద్దాం. ఇద్దరూ కలిసి ఓల్డ్ స్టాక్ అమ్ముతారా? ఓల్డ్ స్టాకు అది అడగడం, వీడు రూమ్లోకి వెళ్దాం అనడం, ఇద్దరూ కలిసి వెళ్ళిపోవడం. నేను వెదవను మరి ఇక్కడ. ఎలా అమ్ముతారో చూస్తా. నాన్నగారు, నాన్నగారు. ఏమిట్రా? పేరయ్య గారు. నమస్కారం రంగాచారి గారు. నమస్కారం. మీరు? నా పేరు శంకర శాస్త్రి అండి, పెళ్ళిళ్ళ పేరయ్య. కూర్చోండి కూర్చోండి. త్రిపుర, అత్తయ్య వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య. చెప్పండి శాస్త్రి గారు, ఏంటి ఇలా వచ్చారు? ఆయన రాలేదు, నేనే రమ్మన్నాను. ఎందుకురా? నాకు పెళ్లి సంబంధం చూడడం కోసం. నువ్వే పెళ్లి చేసుకోవడానికి? నీకు నువ్వే సంబంధాలు చూసుకుంటావంట్రా? మీరు ఎలాగూ చూడట్లేదు కదా, అందుకే నేనే పిలిపించాను. ఆయన దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయంట. అవి ఒకసారి చెక్ చేసి వాళ్ళలో మీకు ఎవరు నచ్చితే
వాళ్ళ మెల్లో తాలి కడతాను. నార్మల్ గోవిందు, చూసావా అండాళ్ళు వీడెంతకు తెగించాడో? బయట వాళ్ళు చూస్తే నవ్విపోతారు. ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడకపోతే కొడుకే స్వయంగా వెతుక్కున్నాడంట అని ఊరంతా నవ్వుతారు. ఊరంతా కోడై కూస్తుంటే వినలేక చావాల్సి వస్తుంది. అంతగా కాని పని, మీరు తలవంచుకునే పని నేనేం చేశానంట? ఈ పనేదో మీరు చేసుంటే నేను ఇలా చేసుండేవాడిని కాదు కదా. ఇంకోసారి నోరెత్తావంటే చంపేస్తాను, జాగ్రత్త. అయ్యా శాస్త్రి గారు, మావాడు చిన్నవాడు, తెలుసో తెలియకో మిమ్మల్ని పిలిపించినట్టున్నాడు. మావాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మీరెవరు పంపించడానికి? ఒరే గోవిందు, అమ్మ పెట్టనివ్వదు, అడుక్కోనివ్వదు అన్నట్టుంది మీ వరుస. మీరు ఎలాగో సంబంధాలు చూడట్లేదని నేనే సంబంధం తెచ్చుకుంటే దాన్ని కాదంటారా? అంటే మీకు నా పెళ్లి చేసే ఉద్దేశం ఉందంటారా లేదంటారా? ఇంకా అర్థం కాలేదా గోవిందు? వాళ్ళకి నీ పెళ్లి చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళే సంబంధాలు తెచ్చుండేవాళ్ళు. లేదా ఇప్పుడు నువ్వు తెచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి ఓకే చేసేవాళ్ళు. అలా చేయట్లేదంటే అర్థం ఏంటి? నీ దవడ పళ్ళు రాలగొడతానని అర్థం. కరెక్ట్గా చెప్పావమ్మా. ఇదిగో, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో మీరు తలదూర్చారంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. దామిని అన్న దాంట్లో తప్పే ఉంది. మీరు నిజంగా నాకు పెళ్లి చేయాలనుకుంటే సంబంధాలు చూసిండేవాళ్ళు, లేదా ఇప్పుడు వచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి చేసుండేవాళ్ళు. ఈ రెండూ చేయట్లేదంటే అర్థం ఏంటి? నాకు పెళ్లి చేసే ఉద్దేశం లేదనే కదా. నార్మల్, అసలు నీకు అర్జెంటుగా పెళ్లి చేయాల్సిన అవసరం ఏముందిరా? అదేంటి? నాకు ఉద్యోగం వస్తే పెళ్లి చేస్తారని మాటిచ్చారు కదా. అవునరా, మాటిచ్చాం. నీకొచ్చే జీతంతో భార్య బిడ్డల్ని పోషించుకోగలను అని నువ్వు నమ్ముతున్నావా? ఎస్, నా భార్య పిల్లల్ని పోషించుకోగలను అన్న నమ్మకం నాకుంది. పోషించుకోలేకపోతే మీరిచ్చే ఆస్తి ఎలా ఉంటుంది కదా. దేనికిరా? దేనికి? అమ్ముకోవడానికా? నీకు ఆస్తి ఇచ్చేది అమ్ముకొని పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవడానికి కాదురా, ఆపత్కాలంలో ఆదుకోవడానికి. అంటే ఇప్పుడు నా పెళ్లి చేయరా? బావా, ఒకవైపు మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకోవాలనుకుంటుంటే ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి? నువ్వు నోర్మై, ఇది నా పెళ్లికి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు మాట్లాడుకో. తన అన్న దాంట్లో తప్పే ఉందిరా. ఇప్పుడు మన ఇంట్లో ఏమన్నా ప్రశాంతంగా ఉన్నావా? అసలే మీ అన్న కాపురం సరిదిద్దలేక నానా బాధలు పడుతుంటే అది చాలదన్నట్టు ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి? అరే, కొంచెమైనా బాధ్యత ఉందారా నీకు? నాన్నగారు, ఇప్పుడు నేనేం మిమ్మల్ని అడగకూడని కోరిక అడిగానా? పెళ్ళేగా చేయమన్నాను. మీ చేతులతో మీరు చేస్తే మీ మర్యాద మీకు దక్కుతుంది. కాదు కూడదు అంటే నేను వెళ్ళి ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుంటాను. గోవిందో, గోవిందో, ఆ తర్వాత మీ మర్యాద మొత్తం సర్వనాశనం అయిపోతుంది. తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. తర్వాత మీ ఇష్టం. అంటే ఏమిట్రా, బెదిరిస్తున్నావా? మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఇదెక్కడ బ్లాక్మెయిల్ నాన్నగారు? నిజానికి బెదిరిస్తుంది నేను కాదు, మీరు. ఉద్యోగం తెచ్చుకుంటే పెళ్లి చేస్తానన్నారు, ఇప్పుడు నీకు పెళ్లి అవసరమా అంటున్నారు. చూడబోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకు ఇచ్చేటట్లేరే, మొత్తం ఆవిడకే దోచిపెట్టేలా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు బావా? అంటే మీ నాన్నగారు యావదాస్తి మొత్తం పద్మావతికి ఇచ్చేస్తారనా? ఖచ్చితంగా మీ వాలకం చూస్తే అలాగే ఉంది. ఒరే గోవిందు, ఇంకొక మాట మాట్లాడేవంటే నీ పళ్ళు రాలకొడతాను, జాగ్రత్త. నీకు అసలు బుద్ధుందా? ప్రస్తుతం ఈ ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, ఇప్పుడొద్దు అంటున్నాం. అంతేకాని నీకు అసలు పెళ్లి చేయము అంటున్నామా? దీనికి గొడవ చేసి ఈ ఇంటి పరువుని వీధిని పెట్టాల్సిన అవసరం లేదురా. పరువు వీధిన పెడుతుంది నేను కాదమ్మా, మీరు. చివరిసారిగా అడుగుతున్నాను, నాకు పెళ్లి చేస్తారా చెయ్యరా? చెయ్యంరా. ఏం చేస్తావు? పేరయ్య గారు, మీ దగ్గర ఉన్న సంబంధాలు నాకు చూపించండి. నాకు నచ్చిందేదో చెప్తాను. రేపే నా పెళ్లి, రేపట్లోగా నా పెళ్లి జరిగి తీరుతుంది. ఎందుకు బావా, ఎందుకు మావయ్యని ఇంకా రెచ్చగొడతావు?
నీకెందుకింత తొందరపాటు? నీకు పెళ్లి కావాలా లేకపోతే మావయ్యతో గొడవ కావాలా? వాడికి మనతో గొడవే కావాలమ్మా, పెళ్లి కాదు. నా కడుపున చెడబుట్టాడు.